హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి మటన్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీ వచ్చేసి చాలా ఈజీ అండ్ క్విక్గా చేసేయచ్చు. మనం మటన్ బిర్యానీ అండ్ మటన్ పలావ్ అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. చాలామంది చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటూ ఉంటారు, కానీ మటన్ బిర్యానీ కన్నా మటన్ పలావ్ చాలా తక్కువ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg మటన్ని ప్రాపర్గా సాల్ట్తో వాష్ చేసి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనం 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను 4 to 5 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. మీరు మోర్ స్పైసీ ఆర్ లెస్ స్పైసీ కావాలంటే క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ని తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు, నెక్స్ట్ 1 to 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఫైనల్గా గుప్పడంత కొత్తిమీరని వేసుకొని ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా ప్రాపర్గా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మ్యారినేట్ చేసుకున్న మటన్ని 1/2 అవర్ పాటు మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ బాస్మతి రైస్ అండ్ 1 కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇలా ప్రాపర్గా వాష్ చేసుకున్నాక 2 to 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 అవర్ మూత పెట్టేసి సోక్ చేసుకోవాలి. 1/2 అవర్ అయినాక మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. ఈ మటన్ని మనం 80% అయితే కుక్ చేసుకోవాలి. నేను తీసుకున్న మటన్కి అయితే 8 to 9 విజిల్స్ అయితే వచ్చేంత వరకు బాయిల్ చేసుకున్నాను. సో మటన్ బాయిల్డ్ అయ్యే గ్యాప్లో మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక బగారాకు వేసుకోవాలి. నెక్స్ట్ సాజీరా వేసుకోవాలి. నెక్స్ట్ 2 to 3 దాల్చిన చెక్క వేసుకోవాలి. నెక్స్ట్ స్టార్ వేసుకోవాలి. నెక్స్ట్ 3 నుండి 4 లవంగాలు వేసుకోవాలి. 2 ఇలాచీస్ వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 7 to 8 పచ్చిమిర్చీస్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇలా నిలువుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేయాలి. ఆనియన్ మిర్చి త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. చూడండి, మనకి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ పుదీనా వేసుకోవాలి. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఈ గ్యాప్లో మనకైతే మటన్ బాయిల్డ్ అయిపోయింది. ఇక్కడ నేను మటన్ని 80% బాయిల్ చేసుకొని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఆయిల్లో బాగా మిక్స్ చేసేయాలి.
చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక నెక్స్ట్ రైస్ని వేసుకోవాలి. నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ అండ్ మటన్ని రైస్ విరగకుండా స్లోగా మిక్స్ చేయాలి. చూడండి ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ నేను 4 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్కి 1.5 కప్ వాటర్. సో 4 కప్స్కి 6 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 7 కప్స్ తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను మటన్ పలావ్ని కొంచెం వాటరీగా చేద్దామని. సో ఇక్కడ 7 కప్స్ ఆఫ్ వాటర్ వేసాక మరోసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి. ఇలా ప్రాపర్గా మిక్స్ చేశాక నెక్స్ట్ మనం సాల్ట్ని చెక్ చేసుకుందాం. ఇక నాకు సాల్ట్ సరిపోలే కాబట్టి ఇంకా 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ వేసాక మరోసారి స్లోగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ పైన ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ అయ్యాక సిమ్లో పెట్టేసి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పైన నుండి కాస్త కొత్తిమీర వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఆప్షనల్. నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫుడ్ కలర్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను GRB ఘీ తీసుకుంటున్నాను. 1 to 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ పైనుండి కాస్త లెమన్ వేసుకోవాలి. ఫైనల్గా మరోసారి పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 12 to 15 మినిట్స్ మూత పెట్టేసి బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఇలా పైన వెయిట్గా ఏమైనా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 15 మినిట్స్ అయ్యాక ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి మనకి చూడనీకే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. సో మరి ఎంతో టేస్టీగా ఉండే మటన్ పలావ్ ఎలా చేయాలో ప్రాసెస్ చూశారు కదా. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. నిజంగా టేస్ట్ అయితే సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ట్రై చేస్తే నేను చేసిన దానికన్నా ఇంకా సూపర్గా వస్తుంది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అండ్ మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.